చికెన్ తింటారుగా? తింటాను. ఇప్పుడు పట్టి వండియాలి. జస్ట్ మిస్ అయిపోయింది మామగారు. ఇలా పట్టుకుందాం అనుకున్నాను, ఓనర్ గారు పట్టుకుని ఇంట్లో పెట్టి తలిపేసుకున్నారు. మన ఇంట్లో అది కాదా? మన కూడి మనం చంపేసుకుంటాం ఏంటండి? కాయగూర భోజనం పెట్టండి. కాయగూరలు అదరా ఫామ్ హౌస్ కి వెళ్ళి వచ్చేద్దాం పద. ఫామ్ హౌస్ కి ఎందుకు? తోట ఉందండి అక్కడ. వాళ్ళు వెళ్ళిపోయే టైం వెనక గుమ్మల నుంచి లోపలికి వెళ్ళి చిక్కుడుకాయలు, బెండకాయలు, దొండకాయలు, ఆకులు కోసుకుని వచ్చి మనం అన్ని కనీసం మజ్జికైనా పోయించు. అలా పొలంలోకి వెళ్ళి వచ్చేద్దాం పద. పొలంలో దేనికి? అక్కడ గేదె ఉంటదండి. పాలు పిరికి ఆ తర్వాత తోడి పెరుగు పెరుగు. పొలం నీది కాదు, గేదెలు నీవు కాదు, కోడి ఆడిది కాదు. తాగుతారా నిమ్మకాయ నీళ్ళు? నిమ్మకాయ నీళ్ళు తాగుతాను. పదరా పొలంలోకి వెళ్ళి వచ్చేద్దాం. పొలంలోకి వెళ్ళి వచ్చేద్దాం. ఎక్కడికి? విత్తనం వేస్తామండి, అది పెరుగుతుందండి. సంవత్సరం లోపు నిమ్మకాయ వేస్తాం అంతే. సంవత్సరం లోపు నా సమస్యకం కూడా చేసేస్తారా మీరు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నేను కూర్చోమలేదు, రమ్మన్నది. ఎవరు మీరు? ఆడిషన్స్ అన్నారు కదా సార్, ఆర్టిస్ట్ సార్ వచ్చాం. ఈ ముగ్గురు ఎవరు ఆర్టిస్ట్? ముగ్గురు ఆర్టిస్టులే సార్. మెల్ల బోర్డు చేసుకుని రావాలి. నేను ఆర్టిస్ట్ నే, నేను ఆర్టిస్ట్ నే, నేను కూడా ఆర్టిస్ట్ నే అని బోర్డు చేసుకుని రావాలి కదా. సరే చెప్పండి సార్. కూర్చోమన్నాను, కూర్చోండి వెళ్ళి. ఏడు చేసాడు నేను 2 ఏం బ్రదర్? ఏమిటది? పెళ్ళాన్ని పట్టుకుని బ్రదర్ అని ఎవరైనా చూస్తే నవ్వుతారు. అది సరే, నా పేరు వాణిశ్రీ. నువ్వు స్త్రీ అంటేనే నమ్మలేకపోతున్నావు, వాణిశ్రీ అంటే నమ్ముతావు. ఇదిగో అన్నగారు. అన్నగారు కాదు, నేను నీకు లవర్ని. సరే సరే, ఏం కావాలి? ఎందుకు పిలిచారు? మంచిగా ఒక కాఫీ పట్టాడు. ఒక్క నిమిషం. మీరు కాఫీ తాగారా? లేదు. మరి చెప్పరే. చాలా బాగుంది, చాలా బాగుంది. సరే సరే, ఈ రోజు దీపావళి పండుగ, వెళ్ళి పటాసులు తీసుకొని రండి. పటాసులు ఏంటి? జాతిరత్నాలు, చచ్చిపోదాం బ్రదర్ అన్ని పట్టుకొస్తారు. పదండి. నువ్వు నాయన? నేను 30 సినిమాలు చేశాను సార్. నేను 30 సినిమాలు చేసినవా? 30 సినిమాలు సార్. నిన్ను కూడా ఎక్కడ చూడలేదే. సైన్ చేశాను సార్, అడ్వాన్స్ తీసుకున్నా. ఎవరు గంటలు నువ్వురే? నేను ఇంకేం సినిమాలు చేయాలి సార్, ఏమి హీరో అవుదామని సార్. అలాగ ఉండాలి ఆత్మవిశ్వాసం అంటే. నువ్వు ఈ ఏజ్ లో కూడా హీరో అవ్వాలంటే పట్టుదల కృషి, ఆ స్థైర్యం, ఆత్మస్థైర్యం ఉంచేది. దాన్ని మెచ్చుకోవాలి. నువ్వు అయిపోతావు, నువ్వు హీరో అయిపోతావు. ఇప్పుడే హీరో అన్న క్లియర్ లో బిహేవ్ చేస్తావు. కూర్చో అన్న. ఇలాగే 104 డిగ్రీలతో పేషెంట్ వచ్చాడు ఇక్కడ జ్వరంతో. ఏం చెప్పారో చెప్పు. ఉప్పుకొలతో దిష్టి తీసుకో, ఉప్పుకొలతో దిష్టి తీసుకో, తగ్గిపోద్ది అన్నాను. ఇది ఆపరేషన్ చేద్దాం. రండి. ఆపరేషన్ ముందు టెస్ట్లు అవి చెయ్యవా? ఇప్పుడు నేను 20 టెస్టులు రాస్తాను, 30,000 అవుతుంది. అయినా కూడా నేను ఆపరేషన్ చెయ్యాలంటాను. ఏం చేయమంటావు చెప్పు. ఆపరేషన్ చేయమంటాను. వెరీ గుడ్. ఏర్పాట్లన్నీ చేయించు. ఒక నిమిషం. హలో శ్మశాన వాటికండి, హలో శ్మశాన వాటికండి.